అమ్మా మేము సర్వేకి వచ్చినాం. జనాభా లెక్కలు రాసుకోవాలి. జనాభా లెక్కలు వచ్చిరా? కూర్చోదు మేడం, కూర్చో. అమ్మా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో పేరు చెప్తావా? సరే మేడం. చెప్పమ్మా పేర్లు చెప్పు. చెప్పమ్మా ఒక్కొక్కరు పేరు చెప్పు. నాన్న పేరు మావిడయ్య. మాకు ఇద్దరు అమ్మలు. మా అమ్మ పేరు రాజవ్వ, ఇంకో అమ్మ పేరు మల్లవ్వ. ఇద్దరు కొడుకులు. మా పెద్ద అబ్బాయి పేరు అజయ్, చిన్న అబ్బాయి పేరు అరుణ్, ఒక చెల్లె పేరు సుజాత. ఏంటి ఇద్దరు కల? మీ నాన్న మంచి రసికుడే కదా. నా పేరు శారద. నా భర్త పేరు భర్త పేరు అంటే సిగ్గవుతుందా? కొత్తగా పెళ్ళైనా చేస్తాను. భర్త పేరు చెప్పడానికి సిగ్గెందుకమ్మా? పేరైతే చెప్పు ఫస్ట్. సిగ్గుపడడు తర్వాత కానీ నీ భర్త పేరు చెప్పు ముందు. తొందర చెప్పమ్మా, నాకు పొద్దుగుతుంది. అబ్బో, నా భర్త పేరు చెప్తే సిగ్గు. ఏంటి భర్త పేరు చెప్తే సిగ్గా? ఇవి కొత్తగా లగ్గమైన చేస్తాను. ఇంకా లగ్గమైన కొత్తలా ఎంత సిగ్గుపడ్డదో ఏమో. గిట్లా సర్వే చేస్తే ఇవాళ నేను చేసినట్టే నా కర్మ కొద్ది దొరికింది పోయిమే. అగో వీళ్ళు లేరు కదా, ఎటు వేరు ఏమో. అమ్మ కూర్చుంది కదా ఇక్కడ. అమ్మా అమ్మ, నీ భర్త పేరు నీ పేరు చెప్పవా? జనాభా లెక్క రాసుకుంటా. మా భర్త పేరు నా మార్కలక్ష్మ. మేమే ఇద్దరం ఉంటాం. మంచిదమ్మా, పోయొస్తా మరి. పోయండి. తాత సర్వేకి వచ్చినవే, నీ పేరు చెప్పు, నీ భార్య పేరు చెప్పు. సరే తాత, మంచిగా ఉండరు పైలం. ఇక్కడ అమ్మలు ఉన్నారు కదా, వీళ్ళని అడుగుదాం. ఇక వీళ్ళని అడిగి అన్నం తినే టైం అవుతుంది, పోయి తింటా. అమ్మా సర్వేకి వచ్చినాం మేము. పేర్లు చెప్పాలి. మీరు ఎంతమంది ఉంటారమ్మా మీ ఇంట్లో? ఏంది చలిపెడుతున్నది? అయ్యో అయ్యో రామ, చలి కాదమ్మా, మీ పేర్లు చెప్పుర్రి. పేర్లు రాసుకోవాలి. పేర్లు ఏంది పెయిన్లా? నాకెక్కడ పెయిన్లు? అసలు లేప ఇప్పుడు ఎక్కడ పెయిన్లు? నీ భర్త పేరన్నా చెప్పమ్మా జరా. ఏంది బాదం పప్ప? అయ్యో బాదం పప్పు కాదమ్మా, పేరు. పెసాలా? అదే పక్కెళ్ళానా? ఇంకా బ్యాగ్ అదేనా? పెసర్లు కాదు, కందులు కాదు, బొబ్బర్లు కాదు, పేర్లమ్మా. పేర్లు కావాలి. పేర్లు
పెరుగా ఆ పెరుగా బర్రె పెరుగా ఏ పెరుగు లేదు. పెరుగు కాదు, పేర్లు పేర్లు. మీ భర్త పేరు, నీ పేరు. ఏంది గిట్లు అంటాను ఏంది గురెత్తవా ఏంది? అయ్యో నీకు గురేసుడు కాదమ్మా, నేను ఉరేసుకోవాలి అసలు. రామా ఏమరుతున్నావు? ఆమెకి రావు చెవులు, మెల్లగా చెప్పి తినత్తది. అయ్యో నా భర్త పేరా? అమ్మయ్యా, ఈ రకంగా అర్థమైందా నీకు? అవునమ్మా అవును, నీ భర్త పేరే. ఇద్దరు దాకా గందికి ఎవరు ఇచ్చినవా? ఆయన పేరు వామ్మో, ముసల్తానానికి దసరాయికి అన్నట్టుగా ముసల్దానికి బాగానే సిగ్గుంది. చంపుక తిన్నది పో. ఈ రకమైన చెమట ఈ దొరసానికి. వామ్మో వామ్మో, పెద్దగా మాట్లాడుతున్నావు ఇన్ రాదట గాని గుసగుస గుసగుస గుయ్యి పెడితే బాగా నచ్చిందట. అయ్యా ఇప్పటికైనా తెలిసిపోయింది. ఇక చెప్పమ్మా, పేర్లైతే చెప్పు. నీ భర్త పేరు, నీ పేరు చెప్పు. టైం అంతా నీటికైనా గడిచిపోయింది. నేను ఊరంతా ఎప్పుడు తిరగాలే? ఏంది ఇది? నా ముసలాని పేరు మైసే, నా పేరు నాగా. రాసుకో ఇక, ఇంకేంది? అమ్మయ్యా, గండం గట్టెక్కించిన తల్లి, గొప్పదానివి తల్లి నువ్వు. నీ ముసలాయనకో దండం, నీకో దండం తల్లిగా. సరే సరే. అమ్మా, ఈ సర్వే ఏందో, ఈ రాసుడు ఏందో కానీ నా పీకల పానం తోగలకు వస్తుంది. జనాలు ఇట్లాంటి వాళ్ళకి మంచి సాయం చేయండి. ఇది మీ మంచి కోసమే జనాభా లెక్కలు రాసేది. అన్నీ కరెక్ట్ అయిన అడ్రస్లు చెప్పుకోర్రి, అన్ని మంచిగా రాపించుకోర్రి. ఈ చెమటోళ్ళు మూగోళ్ళతోటి తల పాడైంది పోండి. అబ్బా, అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం. చూస్తున్నారా దేవక్కపల్లి సిస్టర్స్. ఇంకాస్త మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. కామెడీ, సెంటిమెంట్ అన్నీ వస్తాయి. కానీ మాకు లైకులు తక్కువ వస్తున్నాయి. కాస్త మా యందు దయతలిసి కాస్త మమ్మల్ని ముందుకు తీసుకెళ్లరని మా మనవి కోరుకుంటూ, ఇట్లు మీ దేవక్కపల్లి సిస్టర్స్, కోమల కమల.